నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. న్యాయ వ్యవస్థను ప్రక్షాళించేలా రూపొందించిన 3 నేర చట్టాలు ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్రం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, భారత సాక్ష్యాధార చట్టం 1872 స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను వర్తింపజేయనున్నారు. గత ఏడాది ఆగస్టులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ 3 బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఉభయ సభల ఆమోదం అనంతరం డిసెంబర్ 25న రాష్ట్రపతి సంతకంతో అవి చట్టరూపం దాల్చాయి. ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వటంతో పాటు రాజద్రోహం వంటి పదాలను తొలగించామని, దేశానికి వ్యతిరేకంగా జరిగే దాడులను చేర్చామని అమిత్ షా వివరించారు. భారతీయ భావనతో న్యాయ వ్యవస్థ ఉండేలా బిల్లులను తెచ్చామని, బానిసత్వ భావనల నుంచి విముక్తి కల్పించామని చెప్పారు. పాత చట్టంలో మహిళలపై వేధింపులకు 375, 376 సెక్షన్లు ఉండేవి. కొత్త బిల్లుల్లో దానిని సెక్షన్ 63గా పేర్కొన్నారు. పాత చట్టంలో హత్యకు 302 సెక్షన్ ఉండగా కొత్త బిల్లుల్లో దాన్ని 101 సెక్షన్గా పెట్టారు. కిడ్నాప్ కేసులో పాత చట్టంలో 359 సెక్షన్ ఉండేది. కొత్త బిల్లులో దాన్ని సెక్షన్ 136 కింద చేర్చారు. న్యాయ సంహిత బిల్లులో కొత్తగా 20 నేరాలను చేర్చారు. ఐపీసీలోని 19 నిబంధనలు తొలగించి 33 నేరాల్లో జైలు శిక్ష పెంపు, 83 నేరాల్లో జరిమానా పెంపు, 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్ష విధింపు, కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవా శిక్ష చేర్చారు. పిల్లలకు నిర్వచనమిచ్చారు. జెండర్లో ట్రాన్స్జెండర్ల చేర్పు, దస్త్రాలుగా ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డుల పరిగణన, చరాస్తికి విస్తృత నిర్వచనమిచ్చారు. మహిళలు, పిల్లలపై నేరాలకు కొత్త అధ్యాయమిచ్చారు. భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఐక్యతను దెబ్బతీయటం, ఫేక్ వార్తలను ప్రచురించటం వంటి నేరాలకు నిర్వచనమిచ్చారు. 5,000 లోపు దొంగతనాలకు సమాజ సేవ శిక్ష విధింపు, పిచ్చివాడు, అవివేకి, ఈడియట్ వంటి పురాతన పదాలు 9 చోట్ల తొలగించారు. బ్రిటిష్ క్యాలెండర్, క్వీన్, బ్రిటిష్ ఇండియా వంటి పదాలను కూడా తీసివేశారు. 44 చోట్ల కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్థానంలో కోర్ట్ అన్న వాడుక భాషను చేర్చారు. దేశమంతా 0 ఎఫ్ఐఆర్, ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎఫ్ఐఆర్ నమోదు వంటివి ఉన్నాయి.